కులగణన రిపోర్టుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలపడంతో గాంధీ భవన్లో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా తరలివచ్చి డప్పు చప్పుళ్లు వాయిద్యాలతో సంబరాలు జరుపుకున్నారు. బాణసంచ కాల్చి స్వీట్లు పంచుకున్నారు. అలాగే ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం నివేదిక ఇవ్వడం పట్ల దళిత సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. సంబరాలు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ వెంకట్, ఓబీసీ చైర్మన్ నూతి శ్రీకాంత్, ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి, దళిత కాంగ్రెస్ చైర్మన్ ప్రీతం, ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. చెల్మడ గ్రామంలో మరి తిరుమల స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్పంచుకోవడం జరిగింది. అదేవిధంగా స్వామిని కూడా మనస్ఫూర్తిగా మన చెల్మడ గ్రామ ప్రజలు, నిజాంపేట్ మండల్ ప్రజలు, రామాయణపేట్ మండల్ ప్రజలు, మెదక్ నియోజకవర్గం ప్రజలందరూ కూడా మరి సంతోషంగా చల్లగా ఉండాలని చెప్పి మరి ఆ స్వామిని వేడుకోవడం జరిగింది. కాబట్టి ఇదే కాదు, బ్రహ్మాండంగా అభివృద్ధిలో సేవా కార్యక్రమాలలో మన మండలు, మన నియోజకవర్గం ముందుండే విధంగా మరి నేను మీ అందరి కోసం మీ యొక్క కుటుంబ సభ్యుడిలాగా, మీ ఇంట్లో ఒక అన్నలాగా, ఒక తమ్ముడిలాగా, ఒక మనమడిలాగా మరి నేను పనిచేసి పెడతానని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి పేరున హృదయపూర్వకంగా మాటిస్తూ, మరి ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఇంకెక్కువ మాట్లాడలేకపోతా ఉన్నాను. కాబట్టి తప్పకుండా ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత వస్తాము, మళ్ళీ మీరు చర్చిస్తాం. అన్ని సమస్యలు, అన్ని కష్టాలు కూడా తీర్చే విధంగా మరి మీరు గర్వంగా చెప్పుకునేటట్టు మరి నేను పనిచేస్తానని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి శిరస వహించి పేరున మనస్ఫూర్తిగా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చెల్మడ గ్రామంలో మరి రాష్ట్రంలో